నెంబర్ 1 సంక్షేమం. ఆ సంక్షేమం చేసినప్పుడు కూడా మాకు చాలా సమస్యలు ఉన్నాయి. ఒక పక్క అభివృద్ధికి నిధులు లేవు, అప్పటికే ఆస్తులు తాకట్టు పెట్టి భవిష్యత్ ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి అప్పులు చేసిన సందర్భం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ బాగా తగ్గించేశారు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గించేసిన దానివల్ల అభివృద్ధి ఆగిపోయింది, ఆదాయం కూడా తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. అన్యాయంగా చెప్తారు. మళ్ళీ 10 లక్షల కోట్ల అప్పు కరెక్టేనండి? 10 లక్షల కోట్ల అప్పు ఎట్లా చెప్పగలుగుతున్నాండి మీరు? అంటే ఆర్బీఐ తప్పు చెప్తుంది, కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ తప్పు చెప్తున్నాడు, మొత్తం మీరు ప్రవేశపెట్టిన అసెంబ్లీలో అకౌంట్స్ తప్పు చెప్తున్నాయి, మేము తప్పు చెప్తున్నాము, మీరు మాత్రం కరెక్ట్గా చెప్తారు. ఆర్బీఐ తప్పు, సిఏజీ తప్పు, అసెంబ్లీ తప్పు, లెక్కలు తప్పు, అందరూ తప్పు, మేము తప్పు, మీరు మాత్రం కరెక్ట్. ఎవరండి అప్పులు చేస్తుండేది? మీరు ఇట్లా చిట్టా తీస్తే మేము చెప్పాల్సి వస్తుంది, మళ్ళీ మీకు కోపం.